దీనిపై కమిటీ చైర్మన్ గొల్లపల్లి సూర్యారావుతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. 2 రోజుల ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశాలు కొద్దిసేపటి క్రితమే ముగిశాయి. ఈ సమావేశంలో భాగంగా నిన్న ఈరోజు కలిపి మొత్తం వైసీపీ ఎమ్మెల్యేలను విచారించారు ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు, కమిటీ సభ్యులు. ఈ కమిటీ ముందు ఎమ్మెల్యేలు ఏం చెప్పారు, కమిటీ వాళ్ళని ఏమడిగింది, ఎలాంటి నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందనే విషయాల గురించి గొల్లపల్లి సూర్యారావు గారిని అడిగి తీసుకుందాం. సార్, కమిటీ విచారణ పూర్తయినట్టేనా? ఆల్మోస్ట్ పూర్తయినట్టే. ఇంకో 3 సభ్యులు రావాలి. 3 బహుశా డిసెంబర్ 2వ తారీఖున మరలా కమిటీ మీట్ అవ్వాలని, ఆ సందర్భంగా 3ను కూడా ఇక్కడికి పిలిపించాలని తీర్మానం చేయడం జరిగింది. వాస్తవానికి 45 రోజులు ఇచ్చారు స్పీకర్ గారు. 45 రోజులు డిసెంబర్ 15వ తారీఖు అయిపోతుంది. చేత మరలా డిసెంబర్లో ఈ రిపోర్ట్ ఇచ్చే అవకాశాలు లేని మూలంగా మరొక 15 రోజులు కానీ 20 రోజులు కానీ మళ్ళీ మాకు సమయం కావాలని అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ విధంగా తీర్మానం కూడా చేయడం జరిగింది. వీడియోలు చూశారు కదా, మీకేమనిపించింది? వీడియోలు చూసిన తర్వాత నిజంగా ఇది ఒక ప్రజాస్వామ్యంగా అది వాళ్ళకి ఏ రకమైనటువంటి అవకాశాలు ఉన్నాయో అవకాశాలకు లోబడి ప్రయత్నం చేయాలి, కానీ మొత్తం సభనే స్టాల్ చేసినట్టుగా కనపడింది. అది అవునా కాదా, మీరా కాదని నేను నిర్ధారించుకున్నాను. మీరేమేమి అడుగుతున్నారు వాళ్ళ విచారణలో భాగంగా? నేను అవునా కాదా, ఆ వ్యక్తి నువ్వా కాదా, నేనే అన్నప్పుడు సరే దీనికి సంబంధించి ఏమైనా వివరణ ఇవ్వగలరని అడిగాను. స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు అలా అడగడం అంటే మీ ఉద్దేశం వేరేమన్నా ఉందా? ఏది మా ఉద్దేశం ఏం కాదు. నేను మరలా నేను కన్ఫైన్ చేసుకుని మళ్ళీ నేను రిపోర్ట్ రాసినప్పుడు మేము సభ్యులందరం కలిసి ఏదైతే ఒక మాటకు వస్తామో ఆ తీర్మానం లేకపోతే ఆ రిపోర్ట్ని తయారు చేసుకునేటప్పుడు మేము సభ్యుల్ని ఆ సందర్భంగా ఏం అడిగామనేది మేము అడిగింది ఉంది, అక్కడ వాళ్ళు చెప్పింది ఉంది. ఈ రెండింటిని బేరీ చేసుకుని మళ్ళీ సభ్యులందరం కూర్చొని దానికి ఒక నిర్ణయానికి వస్తాం బిఫోర్ సబ్మిటింగ్ ది రిపోర్ట్. ఏం చెప్తున్నారు సార్ వాళ్ళు? వాళ్ళు చెప్తున్నారు, అవును నేనే సార్, నేనే నిలబడ్డాను, బెంచ్ ఎక్కింది నేనే, లేకపోతే అది పట్టుకున్నది నేనే, ఈ నినాదాలు చేసింది నేనే, పేపర్లు ఇచ్చింది నేనే. ఎవరు ఏ సభ్యుడు ఏ రకమైనటువంటి మూడ్లో అక్కడ ఉన్నాడో ఆ మూడ్లో ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి మేము ప్రశ్నలు అడిగాం. సమర్థించుకుంటున్నారా వాళ్ళు? దాన్ని వాళ్ళు సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇక మాకు గత్యంతరం లేని సందర్భంలో మేము ఈ రకంగా మేము బిహేవ్ చేయవలసి వచ్చిందని మాట అంటున్నారు వాళ్ళు. ఎమోషనల్ మొత్తంగా చూస్తే మీకేమనిపించింది? వాళ్ళు పశ్చాత్తాపడుతున్నట్టు అనిపించిందా, వాళ్ళు చేసిందే కరెక్ట్ అనుకున్నట్టు అనిపిస్తా ఉంది? ఏదైనా నేను ఒక్కడిని నా ఫీలింగ్ చెప్పడానికి లేదు కదా, నేను కమిటీ చైర్మన్. నేను అందరి యొక్క అభిప్రాయాల్ని నేను వ్యక్తం చేయవలసిన బాధ్యత నా మీద ఉంది. అంచేత నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం అక్కడ ప్రివీల్ కాదు. అంటే కమిటీ మీద కూడా ఒక ఆరోపణ వస్తాం సార్, కమిటీ ఫుల్ కమిటీ లేదు, ఉన్న కమిటీలో కూడా టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే ఒకరు ఉన్నారు, పూర్తిగా కూడా లేరు, మొత్తం రావాల్సిన వాళ్ళందరూ కూడా రాలేదు. అలాంటప్పుడు ఈ కమిటీ ఎలా నిర్ధారిస్తారని ఆరోపణ, దానికి ఏం చెప్తారు? లేదు, కమిటీ అందరూ వచ్చాం, సభ్యులందరూ. నిన్న 4 వచ్చారు, 7 సభ్యులు, 4 సభ్యులు నేను వచ్చారు. ఇవాళ 5 వచ్చాం. మెజార్టీ సభ్యులు ఉంటేనే నేను, లేకపోతే మీటింగ్కి అవసరమైతే దాన్ని వాయిదా వేస్తాను నేను. జ్యోతుల నెహ్రూని వైసీపీ నుంచి టీడీపీకి జ్యోతుల నెహ్రూని ఏ సభ్యుడిగా చూస్తా ఉన్నారు మీరు? మేము సభ్యుడిగానే చూస్తున్నాం, కమిటీ సభ్యుడిగానే చూస్తాం. ఏ పార్టీ సభ్యుడిగా చూస్తాం? కమిటీ సభ్యుడిగానే చూస్తాం. అతన్ని మేము ప్రత్యేకంగా ఆ పార్టీ ఈ పార్టీ అనేది కాదు, కమిటీ సభ్యుడిగా మా నెహ్రూ గారిని చూస్తున్నామే తప్ప మాకు అతని మీద ఏ పొలిటికల్ ఎఫిలియేషన్ అతన్ని మేము అంటగట్టుకోలేదు. కానీ వాళ్ళు ఆరోపణ చేస్తా ఉన్నారు కదా, వాళ్ళ వైపు నుంచి ఒకే సభ్యుడు ఉన్నారు, మిగతా వాళ్ళందరూ కూడా టీడీపీ సభ్యులు. స్పీకర్ గారు నామినేట్ చేస్తారు కదా, స్పీకర్ గారు నామినేట్ చేసినటువంటి సభ్యులుగా మేము అందరం కూర్చున్నాం. ఎవరిని తీయాలి ఎవరిని ఉంచాలనేది స్పీకర్ గారి యొక్క ఆయన పరిపూర్ణమైన హక్కులు వరకు ఉన్నాయి స్పీకర్ గారికి. అంటే ఇప్పుడు ఈ రోజుతో విచారణ పూర్తయింది, ఇంకా 3 విచారించాల్సింది అంటున్నారు. అంటే ఇంకా మరొకసారి విచారణ అనేది ఉండదు? ఇంకొండదు, ఇంకా ఇది ఫైనల్. రేపు 2వ తారీఖుని ఆ 3 ఎవరైతే ఉన్నారో 3 వచ్చిన తర్వాత వాళ్ళ వివరణ కూడా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇమీడియట్లీ మేము నివేదికను తయారు చేసే సందర్భంలో మరలా మేము కూర్చుని అభిప్రాయానికి వస్తాం. వైసీపీ ఒక ఆరోపణ చేస్తా ఉంది, జగన్ తప్ప పార్టీలో ఉన్న 46 మంది ఎమ్మెల్యేలంతా కూడా పోడియం దగ్గర ఉన్నాము, 12 మంది మాత్రమే ఈ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇచ్చింది, అంటే సెలెక్ట్ చేసి కక్షపూరితంగా వ్యవహరిస్తా ఉన్నారు కొంతమంది మీద అనేది. అట్లాంటిది ఏమీ లేదు. వాళ్ళు ఏదో మరి వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారో అయితే దానికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కానీ అందుకే మరలా అందరూ చాలా చాలా అది ఎక్సర్సైజ్ చేసి చివరికి 12 మందిని మేము నిర్ధారించి మిగతా వాళ్ళకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా లేదు ఇంకెవరికైనా. ఒకవేళ ఏదైనా కావాలంటే మేమైనా పరిశీలించాలేమో తప్ప లేకపోతే దాని మీద మరలా మాట్లాడి లేదా పరిశీలించే ఆలోచన మాకైతే ప్రస్తుతానికి లేదు.
వాళ్ళు ఇచ్చిన వివరణ కూడా మేము రికార్డ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకి యాంపుల్ టైం ఇచ్చాం మేము. వాళ్ళకి కావాల్సినంత సమయం ఇచ్చినప్పుడు మరొకసారి పిలవలసిన అవసరం లేదు. ఇది దానికి ప్రివిలేజ్ కమిటీ ముందు ఎమ్మెల్యేలు చెప్పిన వివరాలన్నీ కూడా నోట్ చేసుకున్నామని చెప్తున్నారు. డిసెంబర్ 2 తర్వాత ఈ రోజు రాని ముగ్గురు ఎమ్మెల్యేలను విచారించిన తర్వాత దీనికి సంబంధించిన నివేదికను తయారు చేసి శీతాకాల సమావేశాల్లోపు స్పీకర్కి అందజేస్తామని